సత్తుపల్లి పట్టణంలో చాకలి ఐలమ్మ మోడ్రన్ డోబిక్ ఘాట్లో సింగరేణి వ్యవసాయ గోదాం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా సత్తుపల్లి పట్టణం బుగ్గపాడు గ్రామం నుండి ఆసన్నగూడెం రోడ్డు వరకు 1,20,00,000 రూపాయలతో బీటీ రోడ్డు, కాకర్లపల్లి గ్రామంలో 3 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, బీటీ రోడ్డు కాకర్లపల్లి హరిజనవాడ కాలనీ నుండి జలగం సాగర్ వరకు బీటీ రోడ్డు, కాకర్లపల్లి గ్రామంలో కాకర్లపల్లి నుండి జలగం సాగర్ వరకు 80 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు శంకుస్థాపన చేశారు. కాకర్లపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో 200 మెట్రిక్ టన్నుల గోదాం ఆఫీసును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, సొసైటీ అధ్యక్షులు, కార్యవర్గం సభ్యులు, సత్తుపల్లి పట్టణ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రైతులు సోదరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 1982 మొట్టమొదటి జెండా కట్టింది ఈ గ్రామ హరిజనవాడలో. నా రాజకీయ ప్రవేశం కూడా ఈ గ్రామం నుంచే చేశాను. ఈ గ్రామస్తులందరూ పేరు పేరున నాకు అందరూ తెలుసు. మీరు అడిగినటువంటి అన్ని కార్యక్రమాలు చేసే అవకాశం పూజ్యులు ఎన్టీ రామారావు గారు, ఆ భగవంతుడు, మీరు నాకు కల్పించారు. అందుకని మళ్ళీ నేను గతంలో కూడా ఇక్కడ ఒక ఆఫీస్ని ప్రారంభించా, మళ్ళీ అది పొడగొట్టారు, మళ్ళీ కొత్తది కూడా కట్టుకున్నారు. అంటే 40 ఏళ్ల చరిత్రలో ఎన్నో మార్పులు, ఎన్నో చేర్పులు. అయినా సరే సత్తుపల్లి ప్రజల యొక్క ఆశీర్వాదం నన్ను ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉండే అవకాశం ఇచ్చినటువంటి సత్తుపల్లి ప్రజలకి, నేను ఎక్కడున్నా, ఖమ్మంలో ఉన్నానా, పాలేరులో ఉన్నానా అనేది కాకుండా ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా మీరు నన్ను ఆశీర్వదించిన తీరుకి ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను. తప్పకుండా కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు అడిగిన డిఎంఎఫ్టీ కానీ మిగతా కార్యక్రమాలన్నీ నాకు నా నియోజకవర్గం ఉన్నదానికంటే సత్తుపల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆ రోజు రాఘమయ్య గారి ఎన్నికల్లో కూడా మాట్లాడాను. అందుకని ఇప్పుడు ఆమె గారు ఎంసూర్ ఎగ్జిట్ కావాలి, గవర్నమెంట్లలో కాలేదు అని అంటే పట్టుబట్టి కల్లూరికి, వెంసూరికి జాతీయ రహదారి ఎగ్జిట్లు తీసుకొచ్చాను. అదేవిధంగా ఆగిపోయిన మళ్ళీ సీతారామాన్ని కదిలించి ఈ సంవత్సరమే గోదావరి జలాలు మీ తమ్మిలేరు ద్వారా బేతిపల్లి చెరువుకి పంపిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆ రకంగా పామాయిల్ ఫ్యాక్టరీ కూడా ఈ నియోజకవర్గానికి ఈ సంవత్సరమే ఉగాది కల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఇంకొక పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. నా శక్తికి మించి ఆ శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకి ఈ నియోజకవర్గంలో జాతీయ రహదారులతో పాటు నీటిపారుదలతో పాటు నర్సింగ్ కాలేజీ కూడా ఒకటి వచ్చింది. త్వరలోనే మంత్రి గారికి కూడా మనం మాట్లాడాను. మన హాస్పిటల్లో నర్సింగ్ కాలేజీని కూడా సత్తుపల్లిలోనే పెట్టాలి. అది ఖమ్మం మెడికల్ కాలేజీ ఉంది, అక్కడ పెట్టాలి. కానీ రాఘమయ్య గారి గురించి నేను ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. అయినా సరే సత్తుపల్లిలో ఒక నర్సింగ్ కాలేజీ ఉంటే మన పిల్లలందరికీ బాగుంటుంది. నర్సింగ్ కూడా బాగా డిమాండ్ ఉంది కాబట్టి మన పిల్లలందరికీ అవకాశాలు వస్తాయని చెప్పి ఇక్కడే ఏర్పాటు చేయటం జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో భగవంతుడు దయదలిస్తే సత్తుపల్లి నుంచి కొవ్వూరు రైల్వే లైన్కి కూడా ప్రతిపాదనలు పంపిస్తున్నా. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి తప్పకుండా ఇటు కొండపల్లికి, పెనుపల్లి నుంచి, సత్తుపల్లి నుంచి కొవ్వూరుకి రైల్వే లైన్లు వస్తే ఆ రోజుల్లో రైల్వేకి కూడా మనకు సత్తుపల్లికి మంచి అవకాశాలు వస్తాయని, ఇప్పుడు కేవలం బొగ్గు తోలడానికి ఆ రోజున ఏర్పాటు చేసాం సింగరేణి పైసలతోటి. కానీ భవిష్యత్తులో సత్తుపల్లి ఒక జంక్షన్గా కావాలి అని అంటే అటు విజయవాడకి, అమరావతికి పోవటానికి కానీ, రాజమహేంద్రవరానికి కానీ సత్తుపల్లిని రైల్వే పరంగా దాన్ని అభివృద్ధి చేసుకోవాలనేది నా ఆకాంక్ష అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక విమానాశ్రయాన్ని కూడా కొత్తగూడెం, అదేవిధంగా పాల్వంచ ప్రాంతంలో మొన్ననే మంత్రి గారిని కూడా అడిగాను. ఈ నెలలో టీమును పంపిస్తానని చెప్పారు. భద్రాద్రి దివ్యక్షేత్రం ఇప్పుడు ఈరోజు వైకుంఠ ఏకాదశి, అక్కడి నుంచే రాముడు దర్శనం చేసుకొని కాకర్లపల్లి మీ దర్శనానికి వచ్చాం. కాబట్టి ఆ రాముడు దయ ఉన్నంతకాలం
మీకు సేవ చేసే అవకాశం ఆ భగవంతుడు కల్పించినంతకాలం మీ పొలాలకి నీరు, మీ పిల్లలకి చదువు, ఈ ప్రాంత ప్రజలకి సౌకర్యాలు అన్నింటినీ కలగలిపి సత్తుపల్లి నియోజకవర్గానికి ఒక కీర్తి, ఒక ప్రతిష్ట ఉంది. ఇది ముఖ్యమంత్రులను అందించినటువంటి నియోజకవర్గం. వంకాయలపాటి గారు లాంటి వాళ్ళందరికీ ఈ నియోజకవర్గ చరిత్ర తెలుసు. కానీ ఆయన గారు ఛాలెంజ్ చేసిన పనులన్నీ చేసి పెట్టారు. వెంగళరావు గారి ఆపిని కూడా నేనే చేశాను. బేతుపల్లి కాలువ ఆపితే దాన్ని కంప్లీట్ చేశాం. నిన్ననే పాపం ఆ సర్వే చేసిన సీతారామయ్య గారు కూడా చనిపోతే వెళ్ళొచ్చాను. ఆ రోజు 62లో శాంక్షన్ చేశారు ఆయన సర్వే చేసి. 72లో సిద్ధారెడ్డి గారు ఇక్కడే కాకర్లపల్లి అవతలే శంకుస్థాపన చేశారు. 83లో మళ్ళీ నేను వచ్చిన తర్వాత అది కాదంటే అవునని చెప్పి నేను మొదలుపెట్టాను. దానివల్ల ఇవాళ ఎముసూరు మండలం పచ్చగా పంటలతోటి పరివిడిల్లుతుంది. వాళ్ళ పిల్లలందరూ కూడా ఇవాళ అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నారు. దూళ్ళకొత్తూరు అని ఉంది, దుమ్ములేసేది, తాగటానికి నీళ్లు ఉండేవి కావు. అక్కడ పిల్లలందరూ మొన్న అమెరికా నుంచి వచ్చి ఒక ఐటీ కంపెనీని హైదరాబాద్లో పెట్టి నాతోటి ఓపెన్ చేయించారు. అంటే మీరు నీళ్ళు ఇవ్వటం వల్ల మా పొలాలు బండితే మా తండ్రులు మమ్మల్ని చదివించారు. మేము ఈ రోజున సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అమెరికా వెళ్ళి సంపాదించి మళ్ళీ మేము హైదరాబాద్కి వచ్చి మన పిల్లల కోసం కంపెనీ పెడుతున్నాం అని చెప్పి ఆ కంపెనీని కూడా ఓపెన్ చేయించారు. అంటే 40 ఏళ్లలో మంచినీళ్ళకి గతి లేనటువంటి, తాగటానికి పశువులు కూడా నీళ్లు లేనటువంటి ఎముసూరు మండలాన్ని పంటలమయం చేసింది ఈ బేతుపల్లి కాలువ. దాని తర్వాత వెంగళరావు గారు శంకుస్థాపన చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాను. అటు సిద్ధారెడ్డి గారు చేసినా, ఇటు వెంగళరావు గారు చేసినా ఆ పనులన్నింటినీ పూర్తి చేసే శక్తి, అవకాశం ఈ నియోజకవర్గ ప్రజలు నాకు కల్పించారు. కాబట్టి మీ అందరి దయ వల్ల ఈ జిల్లాకి, రాష్ట్రానికి ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశం కాకర్లపల్లి గ్రామం నాకు కల్పించింది. అందుకని కాకర్లపల్లి వాస్తవ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ సహకార సంఘ భవనాన్ని ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్ గారికి, డిసిసిబి అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తా. మీ సహకార సంఘాలు కూడా కొన్ని పెద్దగా ఉంటే కొత్తవి కూడా ఏర్పాటు చేయడానికి ఆర్డర్స్ ఇచ్చాం. మీరు కూర్చొని ఎమ్మెల్యే గారితో సంప్రదించుకొని నియోజకవర్గంలో ఇంకేమైనా కొత్త సొసైటీలు కావాలంటే అక్కడ నరసింహరావు గారు ఉన్నారు, మాజీ కృష్ణారావు గారు ఎముసూరు సొసైటీ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. మీరందరూ కూర్చొని, నరసింహరావు గారు అందరూ కూర్చొని ఏమైనా కొత్త సొసైటీలు కావాలంటే కూడా సస్టైనబుల్ సొసైటీస్కి కొత్త సొసైటీలు కూడా ఏర్పాటు చేసి రేపు వాటిని కూడా మనం గతంలో వాటికి అంత ఈరోజు మనం కాకర్లపల్లి గ్రామంలో ఒక బీటీ రోడ్డును, తర్వాత ఈరోజు సహకార సంఘం బిల్డింగ్ కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సహకార సంఘం ద్వారా ఎంతోమంది రైతులు ఎంతో లబ్ధి పొందాలని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం. రైతులకి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. మన తుమ్మలాయేశ్వరరావు గారు స్వతహాగా ఆయన రైతు గనక, రైతుల కష్ట నష్టాలు ఆయనకు తెలుసు గనక ఆయన ఎన్నో పథకాలు, ప్రణాళికలు ఆయన మనసులో ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. దాని అమలు కృషి చేస్తూ వస్తున్నారు. మొన్ననే మనకి సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు క్వింటాకి బోనస్ కూడా అందరూ రైతులు అందుకున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు రైతులందరూ కూడా. ఒక్కొక్క రైతుకు ఎకరాకి 10 నుంచి 15 రూపాయల వరకు ఈ విధంగా మనకి లాభం చేకూరింది. అంతేకాకుండా రైతులకు కూడా ఇప్పుడు మనకి రైతు బీమా ఉంది, పంట బీమా ఉంది. ఇంతకుముందు దీనికి మీరే ప్రీమియం కట్టాల్సి వచ్చేది రైతులే, కానీ ఇప్పుడు గవర్నమెంటే రైతుల తరపున ప్రీమియం చెల్లిస్తూ ఉంది. అంటే మీకు ₹1 ఖర్చు కూడా ఉండదు. అంతేకాకుండా రైతులకి ఇంకా రైతు భరోసా కూడా మనకి జనవరి 26 నుంచి అమల్లోకి వస్తుందని మన మంత్రివర్యులు గారు, సీఎం గారు ప్రకటించారు. అందుకు వారికి హృదయపూర్వకంగా రైతులందరి తరపున కృతజ్ఞతలు సార్. ఇంకా అలాగే మన తుమ్మలాయేశ్వరరావు గారు మన నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో సీతారామ ప్రాజెక్టు పెండింగ్లో ఉంది. గత 5 సంవత్సరాల్లో దాన్ని ఎవరు పట్టించుకోలేదు. అలాంటిది మన తుమ్మల గారు వచ్చిన వెంటనే దాన్ని ఎలా ఉంది అనేది పరిశీలించి అధికారులతోటి, మరి అందరూ మినిస్టర్స్ తోటి చర్చించి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి నిధులు మంజూరు చేయించి ఇవాళ ఆ పనులు మళ్ళీ పునః ప్రారంభించారు. త్వరలోనే
అది కూడా యాతాలకుంట దగ్గర టన్నెల్ పూర్తి అవుతే మరి మనకి నీళ్లు కూడా అందుబాటులోకి వచ్చి మన సత్తుపల్లి వేంసూరు మండలాలు చాలా సస్యశ్యామలంగా అవుతాయి. రైతులందరికీ కూడా ఎంతో మంచిగా ఉంటుంది. ఇలా అన్నీ చేసుకుంటూ పోతా ఉన్నారు. వీరు తుమ్మల గారు చెప్పాలంటే అపర భగీరథులు. ఖమ్మం జిల్లాకి కాదు యావత్ రాష్ట్రానికి అభివృద్ధి ప్రదాత. ఎంత చెప్పినా కూడా తరగదు. కనుక తుమ్మల గారు ఇంకా కొంచెం మాకు సపోర్ట్ చేయాలి సార్. అలాగే మాకు ఇక్కడ సింగరేణి ప్రభావిత ప్రాంతం కనుక మాకు డిఎంఎఫ్ నిధులు ఇప్పటిదాకా రావట్లేదు సార్. మీరు ప్రత్యేక చొరవ తీసుకొని మాకు డిఎంఎఫ్టీ నిధులు ఇప్పిస్తే ఇంకా కొంచెం అభివృద్ధి పనులు ఎక్కువ చేసుకుంటాము. అందుకే సభాముఖంగా సత్పల్లి ప్రజలందరి తరపున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను సార్. ఇంతేకాకుండా ఇరిగేషన్ కూడా అడుగుతున్నాను సార్. మనకి రైతులకు ఉపయోగపడే చెక్ డ్యాములు కానీ అలాగే మనకి రైతులకి పొలాలకు వెళ్ళే దారులు అధ్వానంగా ఉన్నాయి. వాటి మీద కూడా మీరు ప్రత్యేక దృష్టి సారించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.